సుధీర్ రెడ్డి గారు ఒక ప్రజాక్షేత్రంలో బాధ్యత గల ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి భాష మాట్లాడడం చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఏం మాట్లాడి నవీన్ యాదవ్ గారి ప్రచార రథం మీద ఉన్నటువంటి నాయకులందరినీ ఒక రౌడీ మూకలు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఎవరు రౌడీ మూకలండి? ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా ఆయన కృషి చేసి ప్రజా జీవితంలో ఉన్నందుకు వారి కొడుకుని ఇవాళ అనిల్ యాదవ్ని రాజ్యసభ ఎంపీగా పార్టీ నియమించింది. మీ దృష్టిలో అనిల్ కుమార్ యాదవ్ గారు రౌడీ మూకనా? తన జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి అజారుద్దీన్ గారు మన దేశానికి ఒక క్రికెట్ క్యాప్టెన్గా ఎదిగి ఎన్నో రివార్డులు తీసుకొచ్చి మన దేశానికి పేరు తీసుకొచ్చిన అజారుద్దీన్ గారు మీ దృష్టిలో రౌడీ మూకనా? ఫైమ్ కుర్షి ఒక మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, ఆయన మీ దృష్టిలో రౌడీ మూకనా? ఒక ఎన్ఎస్సిఎల్ స్టేట్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు మీ దృష్టిలో రౌడీ మూకనా? ఏ విధంగా మీరు మాట్లాడతారు? శ్రీశైలం యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి 40 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నాడు. ఆయన ఇవాళ పార్టీ గుర్తించి వాళ్ళ కొడుకు నవీన్ యాదవ్కి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. బీసీ బిడ్డగా గుర్తించి ఇచ్చినందుకు మీరు ఓర్చుకోలేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా? మీకు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అంటే ఇంత చిన్న చూప సుధీర్ రెడ్డి గారు? మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి